జై తెలంగాణ. నేను దండేపల్లి శ్రీను. అందరికీ శనార్థులు. మన ఇంటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన శిఖరం కార్యక్రమంలో మనకి ఇవాళ కథ అంశం ఏంది, ఏం కథ చెప్తున్నారు, ఎవలతి చెప్తున్నారు, అసలు ఏ జానపద కళము, అసలు ఎవలచ్చి చెప్తారు, ఎట్టెట్లా చెప్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారా? అది మీరు ఏం రందిపడకుర్రి. ఇవాళ మంచి మంచి కథతోని ఇవాళ మనల్ని గమ్మత్తుగా తెలందాక చెప్పే కథను ఒక గంటలనే మన అంతా కండ్ల గట్టినట్టు చూపెట్టేందుకు ఇవాళ మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇలా ఏం కథ, అది ఎవరు చెప్తారు అని మీరు రందిపడకుర్రి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే శనార్థే. నమస్కారం శనార్థే. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరు, మీ పల్లె, మీ జిల్లా, మీ మండలం, నీ గురించి పూర్తి వివరాలు మా శిఖరం ప్రేక్షకులకు. మాది గ్రామం టేకుర్తి, మండలం జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. నా పేరు ముద్రబోయిన రాములు. జమ్మికుంట మండలం నుంచి ఇక్కడికి వచ్చినాం. టీఎన్ఎన్ ఛానల్లో ప్రోగ్రామ్ చేయాలని చాలా రోజులు ఆశలకు ఉంటాను. ఈరోజు అవకాశం దొరికింది. అవకాశం ఇచ్చిన వాళ్ళకు నమస్కారం. ఏం కళారూపం చెప్దాం అనుకుంటారు? ఒగ్గు కథ, మన వరంజ్యోతి కథ చెప్దాం అనుకుంటాను. వరంజ్యోతి కథ. వరంజ్యోతి కథ. వరంజ్యోతి కథ చాలా మంచిగా ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన, నాకు కూడా కొంచెం కొంచెం యాది ఉన్నది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వరంజ్యోతి కథకు అంటే దాని యొక్క పుట్టుక ఎక్కడ, ఏంది అది పుట్టుక అంటే? ఆ వరంజ్యోతి కథలోన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు చేసిండ్రు అటువంటి దేవతల మొక్కుబడి. వాళ్ళు మొక్కంగా మొక్కిండ్రు కానీ ఆ మొక్కులు చెల్లించకపోతే వాళ్ళ కడుపులో పుట్టిన కొడుకు, వాళ్ళ కొడుకు పొట్టను పట్టుకొని వాళ్ళ సంతాన పనం లేక వాళ్ళు మరి ఇప్పటికే 14-15 సంవత్సరాలు బట్టి మరి బాధపడతండి. ఈ దేవతల దగ్గర వినడం వాళ్ళకి సంతాన పనం దొరకలేదు. కాబట్టి ఇవాళ మరి ఒక భగవంతుడు వాళ్ళకి కళలో నా కళ చెప్తే తల్లి కాళికమ్మ సంతాన ఫలం ఇస్తుందని చెప్తే వాళ్ళు అవయ్య రాజులు చేసిన పాపం కొడుకు సురేంద్రగిరి మహారాజును తన భార్య సుఖనవతి ఇద్దరు కలిసి ఆ ముడుపులు, అవి పట్నాలు, కోడి పిల్లలు, కొబ్బరికాయలు తీసుకుపోయి అక్కడ చెల్లించి పట్నాలు వరిసి కాళికమ్మని వేడుకుంటే అలానాడు కాళికమ్మ వాళ్ళని మెచ్చి వాళ్ళకి సంతాన ఫలం ఇస్తుందని తప్పకుండా మాట ఇచ్చింది. అదే ప్రకారంగా ఈరోజు అటువంటి వాళ్ళ గర్భ సంతాన గురించి కొడుకుల బిడ్డల కొరకు ఈ ప్రోగ్రాం. ఓకే, చాలా మంచి కథ. తెలంగాణలో పల్లెల ఒగ్గు కథ పెడితే తెలంగాణ గత సంచులు వేసుకొని రావులా మంచిగా కూర్చుంటుంటారు. అవునా కదనా? అవును. ఇప్పుడు మన గ్రామంలో మీరు అసలు అంటే ఇప్పుడు ఎన్నో టీవీలు వచ్చినాయి, ఎన్నో వ్యవస్థలు వచ్చినాయి, ఈ మీడియా ఆ మీడియా అన్నీ వచ్చినాయి కదా. అవును. మరి ఇటు సైడ్ పోకుండా ఈ ఒగ్గు కథ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? మాకు ఇక ఎందుకంటే చిన్నప్పటి సంది మేము కొంచెం చాలా కష్టపోతున్నాం, కష్టం చేసినాం, చాలా బాధపడ్డాం. మా బాపులు అప్పుడు వాళ్ళు బుర్రకథ చెప్పేటి వాళ్ళు. బుర్రకథ చెప్పేటి వాళ్ళు అయితే వాళ్ళతో చిన్నగా నేను చిన్నప్పుడు సన్ని పోయి నేర్చుకోవాలన్న కొంచెం నాకు ఒక తపన కలిగింది. తపన కలిగి తప్పకుండా నేర్చుకోవాలని అప్పుడు చిన్నప్పుడు ఎక్కడ ఒగ్గుల కథ చెప్పని, ఏ విలేజ్లో చెప్పని, మా చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ చెప్పినా కానీ అక్కడ పోయి మేము వినేటి వాళ్ళం. ఎందుకంటే దాని మీద మాకు దృష్టి అంతా పడి మాకు ఎక్కువ చదువు శాస్త్రం లేకున్నా కానీ కథ మీద పడి దాని మీద ప్రకృతి మీద నిలబడి ఇప్పటికీ కథ నేర్చుకొని 13 సంవత్సరాలు. నేను 13 సంవత్సరాల నుంచి ఒగ్గు కథ చెప్తూనే ఉన్నా. ఎన్ని ఊర్లలో చెప్పుంటావు? దాదాపుగా నేను ఒక 4-5 జిల్లాలలో చెప్పిన. ఇప్పటికి 4-5 జిల్లా. కరీంనగర్ జిల్లా, మన వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, పోతే ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర దాకా పోయిన. బల్లార్ష, బావుపేట, ఓని, సాంది, వీరుడు, కాగసనార్ దాకా చెప్పిన. అవునా? అవును. ఈ ఎన్ని ఊర్లలో చెప్పుంటావు దాదాపు ఈ జిల్లాలలో? అంటే నీ 13 ఏళ్ళల్లో ఎన్ని వేల గ్రామాలలో చెప్పుంటావు దాదాపుగా? ఇప్పటికే నేను ఒక 4-5 వేల గ్రామాలు తిరిగిన. ఎన్ని కథలు వస్తాయి? ఒగ్గు కథలు చాలా. ఎల్లమ్మ కథ చెప్పుతాం, మల్లన్న కథ వస్తుంది, నల్ల పోషమ్మ కథ వస్తుంది, ఈ వరంజ్యోతి కథ అంటే దేవతల కథలు, దేవతలకు సంబంధించిన కథలు ఇవన్నీ చెప్పుతాం. అందులో నలోద్దమ జయంతి చరిత్రకున్న కథలు అవైనా చెప్తాం. పోతే రంభరంపాల కథ చరిత్రకున్నది, పంచపాండవుల చరిత్ర అది కూడా చెప్తాం. ఇటువంటి కథలు ఇంకా చిల్లర కథలు చాలా, అవి కూడా ముఖ్యంగా అంటే ఊళ్ళలోకి పోతాం కదా. అవును. ఊళ్ళలోకి పోయిన తర్వాత ఆడ
మరి మీరే చెప్తారా, జనం చెప్తారా మాకు ఈ కథ కావాలి? మేము అంతా గెటప్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత జనం అంతా సైలెంట్గా ఉన్నాక దేవతలు తలుసుకుంటాం. దేవతలు తలుసుకున్న తర్వాత అమ్మ మీకు గ్రామానికి వచ్చినాం, మీ గ్రామం లోపల ఏ కథ అయితే మీరు ఇంపుగా వినే కథ ఉన్నదో, మీకు నచ్చిన కథ మీరు కోరుకోండి అమ్మ, మీ కథ మీకు నచ్చిన కోరిక కథ చెప్పిపోతామని మేము అంటే ఈ కథలన్నీ జనం కూడా ఇక వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఇన్నోళ్ళు కాదు, వాళ్ళ ఇన్నోళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఏ కథ ఎప్పుడు చెప్పించుకోవాలి, ఏ కథ ఎన్నడు చెప్పించుకోవాలి అనేది కూడా వాళ్ళ దృష్టిలో పడిపోయింది. కొంతమంది ఎల్లమ్మ కథ చెప్పించుకుంటారు, కొంతమంది మల్లన్న కథ చెప్పించుకుంటారు, కొంతమంది నల్లవిషమ్మ కథ చెప్పించుకుంటారు. వాళ్ళ ఇంటి వ్యవస్థ బట్టి ఖర్చు బట్టి వాళ్ళు కథ చెప్పించుకుంటూ వాళ్ళ కథ వాళ్ళకు నచ్చిన, ఎందుకంటే మన డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు కాబట్టి అంటే ఇది ఖర్చును బట్టి కూడా కథ ఉంటుంది. ఖర్చును బట్టి కూడా కథ ఉంటుంది. నల్లవిషమ్మ కథ అనంగా ఎల్లమ్మ కథ అనగా కొంత ఖర్చుతో కూడుకున్నది అన్నట్టు. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు సత్యానుభవం రేణుకెళ్ళమ్మ కథ అయితే ఖచ్చితంగా సత్యానుభవం అంటారు. సత్యానుభవం ఎత్తుకుని అంటే అట్టిగా సత్యానుభవం ఎత్తుకుని పోయి మన గుడి కాడ పెట్టి మొక్కుతామా, కొన్ని డప్పులు పడతాయి, కొన్ని ఎందుకంటే కొత్త బట్టలు సిద్ధాంతం అన్నట్టు, అది ఓడవాల బియ్యం అటువంటి సిద్ధాంతం కాబట్టి ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే ఇవన్నీ మనం ఇక తల్లికి ఒప్పియాలంటే ఇవన్నీ కావాలి. డప్పులు, ఒగ్గుడోళ్ళు, పట్నాలు, బోనాలు, పట్నం బరసుడు అన్ని చాలా ఉంటాయి. అందు గురించి కొంత దాదాపుగా ఒక 500-600 లాస్ట్కి ఒక 1000 రూపాయల ఖర్చు అని ఎక్కువ అయింది. అయినా కానీ ఆ ఖర్చు కూడా వెనక తీయకుండా జనాలు కూడా వాళ్ళు ముందుకొచ్చి దేవుని మెప్పించుకుంటానని వాళ్ళు కూడా దేవతలు ఎల్లమ్మ ప్రసన్నం అయితే ఖర్చుతో పని, ఆమె ప్రసన్నం అయితే ఆమె కరుణా కటాక్షం ఉంటే అంతకంటే ఎక్కువ మనకు లక్ష్యం ఉంటుంది. అంతే, దేవుని పెట్టింది మనం ఇప్పుడు చెడిపోమని చెప్పి జనాలు కూడా వాళ్ళు దేవతలు కూడా వెళ్ళుకోవాలని చెప్పి మాతో ఇళ్ళలో కూడా ప్రైవేట్గా కూడా కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఎమ్మల్లన్న కథ, ఈ రేణుక ఎల్లమ్మ కథ ఖుషిగా వాళ్ళ సంతోషానికి దేవుళ్ళు కొలుపులు ఉన్న వాళ్ళు కూడా ఇంటి ముంగట వాళ్ళు మంచిగా పండుగ చేసి పట్నం వేయించుకొని కథ వేయించుకుంటారు. 13 సంవత్సరాలు అవుతుంది ఒక కథ చెప్పి తన అప్పటి నుంచి అని అన్నావు. అవును, ఈ 13 ఏళ్ల క్రితం అంటే నువ్వు చాలా చిన్నపిల్లగానివే. అవును, చిన్నపిల్లగాని 18 సంవత్సరాలప్పుడు నేను కాలుగజ్జ కట్టుకొని కథకు బయలుదేరిన. అవును, అప్పుడు అంటే నీకు గురువు ఎవరు? నాకు గురువు అంటే మాకు మా టేకుర్తి, మా గ్రామం టేకుర్తిలా మా వాళ్ళు గీత కార్మికులు అంటే గౌడ్స్, వాళ్ళు ఎల్లమ్మ కొలుపు చేస్తారు. చేస్తా అప్పటికి చిన్నప్పుడు చదివిన కథలు అంటే కొంచెం చాలా ఇష్టం అనేది ఉండే. పాపం ఆయన కడవటి భాస్కర్ అని బేగంపేట కమాన్పూర్ మండలం వాళ్ళది, కరీంనగర్ జిల్లా వాళ్ళు. పాపం అక్కడ మా విలేజ్కి వచ్చి అప్పుడు కథ చెప్తారు. కథ చెప్తా అంటే మేము చూద్దామని పోయినాం. చూద్దామని పోతే ఇక కథలు అంటే చాలా ప్రేమస్ ఉండే. ఆయనతో ఒక అన్నదమ్ముల అనుబంధం లెక్క కలుపుకొని అన్న నేను కథ నేర్చుకుంటా అంటే సరే తమ్ముడు నేర్చుకోమని చెప్పి ఆయనే మాకు కొంచెం ఆయన జరిగిన కొంచెం రూట్ చెప్పిండు. ఈ రూట్లో పోతే నీకు బాగుపడుతుంది తమ్ముడు అని చెప్తే సరే అదే ప్రకారంగా ఆయన చెప్పినట్టు కొంత మళ్ళీ మా విలేజ్ పక్క పొంటే రాసపల్లి గ్రామంలో మిద్దరాములు, అప్పుడు మిద్దరాములు ఇల్లమ్మ కులుపు చేస్తాడు. పెద్ద గురువు వచ్చిండు కదా, ఒకసారి కలిసేద్దాం అంటే సూచనద్దాం, అదివరకు అప్పుడు చూడలే మేము చిన్న పిల్లలం కాబట్టి సూచేద్దాం అని చెప్పి ఒక 4-5 తీసుకొని ఆ గురువు దగ్గర పోయి తీసుకొచ్చుకొని అయ్యా మిగతా కథ నేర్చుకుంటాను మా గురువుకి ఇట్లా బేగపేట భాస్కర్ అని అంటే మా శిశువుడే బిడ్డ నేర్చుకుంటే ఏం బాధలేదు అని చెప్పి ఆయన కూడా మాకు కొంత సహకారం చేసిండు. అసలు ముందు గురువు నాకు భాస్కరు, తర్వాత మిద్దరాములు. ఆయన గురువు కానీ ఎందుకంటే ముందుగా నాకు అక్షరం బట్టి నేర్పిన ఆయన గురువు. మిద్దరాముల దగ్గర ఏమైనా నేర్చుకున్నావా? మిద్దరాములతో ఎప్పుడన్నా కథ చెప్పుడు కానీ చెప్పిన మా ఇంటికనే చెప్పిన. మా ఇంటికనే ఫస్ట్ రోజు అందరూ ఆయన ఇంటి మిద్దరాములు గారు ఇంటికి వచ్చినట్టు చాలా మంది ఇంటికి వచ్చారు. చాలా మంది ఇంటికి వచ్చారు. మిద్దరాములు గారు మీరు మేము కాచెట్టలు చూసినాం కానీ నిజంగా చూడడం ఇదే ఫస్ట్, ఖచ్చితంగా మీరు ఒక 4 ముచ్చట్లను వాడాలి అని చెప్పి మా విలేజ్లో ఉన్న అంత జనం అంతా కూడా ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. అమ్మ మీరు ఇంత ఇబ్బంది పెట్టడం అవసరం లేదని చెప్పి ఆయనే సరే తప్పకుండా ఖుషిగా మీరు ఇంత బాగా ఖుషిగా చెప్పమంటారు కాదు నేను చెప్తానని చెప్పి మా ఇంటి ముంగట్నే మా కిట్టనే మిద్దరాముల కథ అంటే చిన్న బుడ్డోళ్ళైనా ఇక రేపు మాప అనే వృద్ధులైనా మిద్దరాముల కథ అంటే వద్దరంగా చూస్తారు. ఎందుకంటే ఆయన కథ అంటే నేను చిన్నప్పుడు ఇక పలానా విలేజ్ చెప్తానంటే అది 10 కిలోమీటర్లు ఉండని పట్టుకుని నడుచుకుంటా పోయేది రోడ్డు పూట పోయి. అంటే ఆయన కథకు ఆయనకు ఉన్నటువంటి ఆ వచనానికి ఆయన కళకి నిజంగా పదవివందనం చెప్పాల్సిన గొప్ప కళ. ఇప్పటికైనా మాకు ఒక గురువు కాదు, ఒక దేవుని లెస్ ఉంటాడు. మన కరీంనగర్ జిల్లా ఒగ్గు కథను, మన తెలంగాణ జిల్లా ఒగ్గు కథ, తెలంగాణ జిల్లాలో ఒగ్గు కథను ప్రపంచ వ్యాప్తాలలో అవును ఇలా ప్రపంచ దేశాల్లో చాటినటువంటి గొప్ప చరిత్రకి ఎక్కిన మిద్దరాములు గారు కదా. ఎందుకంటే ఆయన సచ్చిన సర్గాను ఉన్నా కానీ మమ్మల్ని ఆయన గుర్తు చేసుడు మన సాంప్రదాయం. ఎందుకంటే ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఒగ్గు కథను ప్రపంచ దేశాల వేదికల మీద పరిచయం చేసిండు. నా తెలంగాణ ఒగ్గు కథ ఇది అని. అంత గొప్ప కళాకారుడు. ఓకే, మిద్దరాముల దగ్గర నువ్వు కూడా కొంతవరకు శిశరికం చేసినావంటే నువ్వు కూడా గొప్ప ఒగ్గు కథ కళాకారుడు రాములన్న. ఇంకా మీ ఊర్లే నువ్వు ఒగ్గు కథ చెప్తాను కదా, అవును, మీ ఊరు వాళ్ళందరూ ఏమంటారు? మా విలేజ్లో చాలా మంది ఎంకరేజ్ చేస్తారు కానీ అయ్యో వీడే ఒగ్గు కథ చెప్తాడు,
ఇప్పుడు ఒక్కొక్క కథ చెప్తాడు దాదాపుగా ఎవరు కూడా కించపరిచినట్టు మాట్లాడానండి. బిడ్డ మంచిగా చెప్పాలి, 10 మంది పేరుకు రావాలి. మా విలేజ్ టేకుర్తి అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల కింద ఎవరికి తెలియదు. మా ఊరు చుట్టూ డాంబర్ రోడ్డు బాటలు ఉన్నాయి, కానీ మా విలేజ్కి దాదాపుగా మాత్రం రావాలన్న ప్రయాణికులకు చాలా ఇబ్బంది, ఊళ్ళ నుంచి వేరే విలేజ్ పోవాలని కూడా చాలా ఇబ్బంది. కాబట్టి మేము ఇప్పుడు కథ నేర్చి 12-13 సంవత్సరాల సంది ఏ ఊరు మీద ఏ ఊరు అంటే మాది ఎట్పాలని జమ్ముకొండ దగ్గర టేకుర్తి గ్రామం అంటే చుట్టూ 10 ఊళ్ళో తెలుస్తుంది. తెలిసింది కాబట్టి ఇప్పటికి మా విలేజ్ వాళ్ళు అంటారు, చాలా పెద్ద మనసులు, ఈ విలేజ్ నుంచి వేరే విలేజ్కి పెత్తనని వినే వాళ్ళు అంటారు, బిడ్డ ఇప్పటికి మా గ్రామాన్ని విలువ కాపాడిన బిడ్డ అని చెప్పి నా అరికచ్చి కూడా అట్లా సంతోషపడ్డ వాళ్ళు మా గ్రామం లోపల చాలా మంది. టేకుర్తి నుంచి పోయి వేరే విలేజ్ ప్రోగ్రామ్ చేసి మంచి పేరు వచ్చిన బిడ్డ, మా విలేజ్ ని కూడా పేరు తెప్పించాను అని చెప్పి కూడా చాలా మంది. టేకుర్తి అందు గురించి మా విలేజ్ వాళ్ళు చాలా సంతోషపడతారు, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అయ్యో వీడు ఎదుగుతాడు, దీన్ని ఏదో చేయాలని చెప్పి ఎవరు చూడలే. సరే, ఈ తరం అంటే ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా ఇప్పుడు వచ్చేటువంటి పొలగాలు ఎవరైనా ఒక కథ నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తారా? చేస్తాను, చాలా మంది ఉన్నారు, ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకంటే ఇదివరకు మాకంటే ఏజ్ బార్ వాళ్ళు చెప్పిండ్రు, మాకంటే ఏజ్ బార్ వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళది కొంత జరిగింది, ఇప్పుడు మేము కొంత చెప్తాను. ఇక దాదాపు 5-10 సంవత్సరాలు అయితే కూడా ఒక్కొక్క అతను ఎవరు కూడా అది చేసేంత లేదు. అట్లా కావద్దు అనుకుంటే అట్లా కావద్దు అంటే ఇవాళ ఒగ్గు కథ మనకు అస్తిత్వానికి, మన తెలంగాణ పల్లెకు అస్తిత్వానికి గొప్ప పేరైనటువంటి కథ ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథను మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ఇక మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్టయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా కూడా వృధానే. అవునండి, ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కడో పుట్టి ఎక్కడో ఉంటాను, మాకు ఇక హైదరాబాద్కు రావాలంటే మాకు తెలియదు. మీలాంటి వారు సహకారం చేసినట్టయితే ఇక్కడ కాదు, అవసరం అయితే ఢిల్లీలో ప్రోగ్రామ్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ముచ్చట చెప్తా, ఏందనంటే ఇప్పుడు సినిమా తీస్తే ఒక్కొక్కళ్ళు ఇవాళ సినిమాకి 100 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి 2 గంటల సినిమా తీస్తే అది 2 రోజులు కూడా ఆడినటువంటి పరిస్థితి. అవును. అదే ఒగ్గు కథ దాదాపు 6 గంటలు 5 నుంచి 6 గంటల సేపు నాన్ స్టాప్గా అందులో నవ్వులుంటాయి, ఏడుపులుంటాయి, ఎగిరిచ్చుడు ఉంటుంది, దునికిచ్చుడు ఉంటుంది, పాటలు ఉంటాయి, చెలోక్తులు ఉంటాయి, ప్రాసలు ఉంటాయి. అందులో ఒగ్గు కథల ప్రపంచమే ఉంటుంది అసలు. అవును. అందులో ఏంటంటే ఆ క్షణంలో ఏడుస్తారు అంతే, వాళ్ళు ఏడవడం కాకుండా ఏడ్చుకుంటే ప్రజలు నేర్పిస్తారు మన ఒగ్గు కథ కళాకారులు కదా. అంటే మనకు కూడా కొంత బాధ అనేది ఉంటుంది, అప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చినాక ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మీద మనం కాలు గజ్జ కట్టిందంటే ఇంటికాడి అన్ని వ్యవస్థలన్నీ పక్క పెడతాం, కథ అటువంటి ఆలోచనలు పడతాయి. ఇంకొకటి కూడా ఏంటంటే అప్పుడు ఆ వేషం వేసుకొని కథ మీద కూర్చుందంటే రాములు అన్న సంగతి మర్చిపోతావు నువ్వు కదా. ఇక్కడ వ్యవస్థ అనేది భార్య పిల్లలు అనేది ఎవరు కూడా ఇక నేను రాములు అన్న సంగతి మర్చిపోతావు. ఏ అయితే వేషం ఎత్తావో, ఏ కథ చెప్తావో, మల్లన్న కథ చెప్తే మల్లన్న అవుతావు, ఎల్లమ్మ కథ చెప్తే ఎల్లమ్మ అవుతావు. అంతే ఆమె నీకు ఆ దేవతలు అనేది నాకు తెలిసి ఒక కథ చెప్పేటప్పుడు నేను కొందరిని చూసిన ఊళ్ళే నాకు అనిపించేది అంటే నిజంగా మల్లన్న దేవుడి కథ చెప్పడం చూస్తే మల్లన్న దేవుడు నిజంగా వీళ్ళని ఆవరించిండా, నిజంగా కళ్ళ ముంగట మల్లన్న దేవుడు కనబడతాడా. ఎల్లమ్మ కథ చెప్తే వాళ్ళ యొక్క రౌద్రం, ఆ కళ్ళు పెద్ద చేయడము, గావు పట్టినట్టుగా చేయడం, పోతరాజు వేషాలు వేయడము, డప్పులు దరువులు అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఆ దేవతలు అంటే వీళ్ళ ఒంటి మీదకి వచ్చి ఆవహించిరానంత లీనమైపోతారు ఒక కథ కళాకారు. అప్పుడు ఆ టెన్షన్ అప్పుడు అంతే ఉంటుంది. తర్వాత సైడ్కి వచ్చినాక అప్పుడు అన్న తమ్ముడు అక్క చెల్లె అమ్మ నాన్న అనేది అటువంటి ఫీలింగ్ అది వేరే ఉంటుంది. అక్కడ ఉన్నంతసేపు దాదాపుగా మన ముందు కూర్చున్న వాళ్ళు ఎవరో మన బంధువుల ముందు కూడా మనం చేయకుండా అనని ముచ్చడు కూడా అనే టైం వస్తుంది. ఓకే, ఇక చాలా సేపటి నుంచి వెళ్ళి టీఎన్ఎన్ ముంగట కూర్చుండి శిఖరం ప్రోగ్రాం చూసే వాళ్ళు అందరూ ఎదురు చూస్తారు. సరే ఇవాళ శిఖరం ప్రోగ్రాంలు ఎవరు వస్తారు అనుకుంటే మన టేకుర్తి నుంచి రాములు వచ్చిండు, మన ముద్రమైన రాములు వచ్చిండు బరాబరే. కానీ మరి ఏంది వరంజ్యోతి కథ చెప్తాడని చెప్పిండు, కానీ మరి ఎట్లా చెప్తాడని చెప్పి టీవీలో కూడా కూర్చుంటే జనమంతా చూస్తారు. మరి ఒక అలా కార్యక్రమంలో మన శిఖరం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మన కథ షురూ చేద్దాం. ఓకే.